నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అర్థమైందా? మరి జనవరి 1కు వాగ్దానం తీసుకుంటే మరి ఆ వాగ్దానం ప్రకారంగా నడుచుకుంటున్నామా? నడుచుకుంటే ఏం చేస్తాడు? మళ్ళీ ఆ వాగ్దానం నీకు రిపీట్గా నెరవేరుస్తాడు. కానీ పిల్లారా, కష్టాలు ఇబ్బందులు కూడా మనం ఓర్చుకోవాలి, భరించాలి. అప్పుడు అనేక దేవుడు రక్షిస్తాడు. కానీ పిల్లారా, మరి కల్దీయుల దేశంలో కాదు, హారాన్లో కాదు, ఇప్పుడు ఎక్కడున్నాడు? కనానులో. కనుక మనము లోకమనే కల్దీయుల దేశము, ప్రయాణం అనేటువంటి హారాను ప్రయాణంలో కాకుండా మనం ఎక్కడికి చేరుకోవాలి? అందరూ చెప్పండి, ఎక్కడికి చేరుకోవాలి? కనాను దేశము, పరలోకం చేరుకోవాలి. కనుక పిల్లారా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా అబ్రహాము బెదరలేదు, జడియలేదు. బంధుమిత్రుల మధ్య, ఇందాక పాట పడిన కదా, బంధుమిత్రుల మధ్య దిట్టంగా నిలబడతావా? వాళ్ళు ఏమన్నా సరే నేను దేవుని కొరకు నిలబడతాను, నన్ను ఎంత తిట్టినా దూషించినా నేను దేవుని కొరకు నిలబడతానని తీర్మానం చేసుకుంటావా? అబ్రహాం చేసుకున్నాడు అట్లా. తండ్రి ద్వారా ఎన్ని మాటలు ఎదుర్కొన్నాడు. ఎవరా నీవు బుద్ధి లేనివాడివి, మంచి దేశము మంచి వ్యాపారం జరుగుతుంటే అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినావు, ఏం లేకుండా దిక్కులేని వాడు అయినావని. అయితే ఆయనకు ఆ స్థిరమైన మనసు, ధైర్యం కలిగిన మనసు, విశ్వాసం గల మనసు ఎట్లా వచ్చిందంటే ఆ మహిమ గల దేవుడు చూచాడు. చెప్పండి, ఎవరిని చూశాడు? మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఆ మహిమ గొప్పది కాబట్టి ఈ విగ్రహముల మహిమ వట్టిదే అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ లోకం యొక్క జీవితాన్ని నీవు వట్టిదే అని తెలుసుకోవాలంటే ఆ మహిమను నువ్వు చూడాలి. ఆ మహిమను చూడకుండా ఈ లోకం వట్టిదని నువ్వు చెప్పలేవు. ఎవరు చెప్పగలరు? ఆ దేవుని యొక్క మహిమను ఎవరైతే చూస్తారో. ఈ లోకం వట్టిదే, ఈ ధనం వట్టిదే, ఈ సుఖం వట్టిదే, ఈ యొక్క సుఖ భోగములు వట్టివే, తాత్కాలికమైనవి అని చెప్పి వాటి మీద మనసు ఉండదు. ఈనాడు దేవుని యొక్క మహిమను చూడకుండా, దేవుని మహిమను